రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసి స్పీకర్తో కలిసి భోజనాలు చేయడం చూసాం. అందరూ మాట్లాడుకోవడం చూసాం. చంద్రబాబు రోసయ్య, చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి అలాగే చూసాం. ఈవెన్ రీసెంట్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇది కూడా చూసాం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మీడియా ఒక రాక్షస కాండ చేస్తుంది. రాజకీయాలని ఒక వ్యక్తిగత శత్రుత్వాలుగా మారుస్తుంది. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటిది. ఏదైతే ఇప్పుడు బోండా ఉమా, అంబటి రాంబాబు ఇద్దరేమి పుట్టినప్పటి నుంచి శత్రువులు కాదు, లేకపోతే ఆస్తుల తగాదా లేదు, కుటుంబ గొడవలు లేవు, ఫ్యాక్షన్ నాయకులు కాదు. ఇద్దరు రెండు పార్టీల్లో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులే. ఈయన మాజీ మంత్రిగా చేశాడు, ఆయన మంత్రి కావాలనుకుంటున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, ఈయన ఎమ్మెల్యేగా దిగిపోయి ఉన్నాడు. కలిస్తే ఏమైంది? బూత్ అయిపోతుందా? నీతి చచ్చిపోతుందా? అంటే వేరే పార్టీ వాడితో కలవకూడదా? ఇప్పుడు అరడజన్ మీడియా ప్లస్ బాబు గారే స్వయంగా చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక ఎవరు కలవకూడదు అన్నటువంటి. రాజకీయ శత్రుత్వాలు అన్నటువంటిది, రాజకీయ విభేదాలు ఉండాలి, రాజకీయ శత్రుత్వాల దిశకి తీసుకెళ్తున్నారు. ఇది భవిష్యత్తులో కార్యకర్తలకి ప్రమాదమే, నాయకులకి ప్రమాదమే అన్నది అర్థం కావటం లేదు.